వెల్కమ్ టు విద్యా విజ్ఞానం యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇదివరకు పోస్ట్ చేసినటువంటి డబ్ల్యూఏ మరియు డబ్ల్యూడబ్ల్యూడిఎస్ ల ప్రమోషన్ సీనియారిటీ ఎలా పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలను చాలా మంది దగ్గర 1K వ్యూస్ చూశారు. నేను చూసిన అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఈ వీడియో కింద కామెంట్ కూడా చేశారు చాలా మంది. కొంతమంది మన మిత్రులు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎక్కువ మంది ఉన్నారు, వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు తక్కువ మంది ఉన్నారు. దగ్గర 70-30% లాగా ఉన్నారు. వీరిద్దరికి కలిపి నేను మొన్న వీడియోలో చెప్పినట్టుగా ఒక డబ్ల్యూఏ ఒక డబ్ల్యూడిఎస్ ఎలా ఇస్తారని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. ఇంకా మిగతా చాలా రకాల కామెంట్లు చేశారు. వాటన్నిటికి కూడా సమాధానం ఈ వీడియోలోనే దొరుకుతుంది. డబ్ల్యూఏ డబ్ల్యూడిఎస్ ప్రమోషన్ సీనియారిటీ ఎలా అని చేసేటువంటి వీడియోల్లో ఇది చివరి వీడియో కావున మన మిత్రులందరికీ మరీ ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోయినా ఈ పార్ట్ 3 చూసినట్లయితే దాదాపుగా 90% ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుందని నేను భావిస్తున్నానండి. గెట్ ఇన్ టు ద వీడియోలో మనం ముఖ్యంగా చూసేటువంటి ప్రశ్నలు దాదాపుగా ఒక 7-8 ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి వాటిని చూసినట్లయితే చూడండి. మొదటగా ఏపీఎస్ఎస్ఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం రూల్ నెంబర్ 22 ఏం చెప్తుంది? అలాగే రోస్టర్ అంటే ఏమిటి, దాన్ని ఎన్ని రకాలుగా చేస్తారు? రిజర్వేషన్ రోస్టర్ అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ నెంబర్ 33 ఏం చెప్తుంది? నెక్స్ట్ ప్రశ్నగా చూసినట్లయితే డేట్ ఆఫ్ జాయినింగ్ సేమ్, ప్రొబేషన్ డిక్లరేషన్ సేమ్, మరి కామన్ సీనియారిటీ ఎలా తీస్తారు అనే విషయము ఇక్కడ మనం చూస్తాము. అలాగే నేను ఒక డబ్ల్యూడిఏ టాప్ 50లో ఉన్నాను మరియు ఒక డబ్ల్యూడబ్ల్యూడిఎస్ టాప్ 50లో ఉన్నారు. వీరిద్దరికి కామన్ సీనియారిటీ ఏ విధంగా ఇచ్చి ప్రమోషన్ కల్పిస్తారు అనేటువంటి ప్రశ్న. అలాగే ఉదాహరణగా వివిధ డిపార్ట్మెంట్లు అన్ని కలిపి 20%, 25%, 30% ప్రమోషన్ కల్పిస్తే ఎంత మందికి ప్రమోషన్స్ వస్తాయి అనేటువంటి వివరాలను ఇక్కడ చూద్దామండి. మొదటగా ఏపీఎస్ఎస్ఆర్ రూల్ నెంబర్ 22 ఏం చెప్తుందంటే ఒకసారి చూసినట్లయితే మనము ఏపీఎస్ఎస్ఆర్ రూల్ నెంబర్ 22 అనేది రిజర్వేషన్ రూల్ గురించి తెలియజేస్తుంది. ఉద్యోగాలు కల్పించేటప్పుడు సమన్వయం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, పిహెచ్ వంటి కేటగిరీలకు సంబంధించి రిజర్వేషన్ గురించి ఈ రూల్ నెంబర్ 22 తెలియజేస్తుందండి. అంటే ఏ పోస్టుకు ఏ కేటగిరీ పడుతుంది అన్నది ఒకే రూల్ నిర్ణయిస్తుంది. ఇందులో ముఖ్యంగా మనకు 100 రోస్టర్ పాయింట్లు ఫాలో అవుతారు కాబట్టి ఈ రోస్టర్లో ప్రతి పాయింట్కు ఒక రిజర్వేషన్ కేటగిరీ కేటాయించబడి ఉంటుంది. ఇదే రూల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్ కూడా ఇదే రూల్ నెంబర్ 22లోనే మనకు కవర్ అవుతుంది. అలాగే అంటే మొత్తం ఏపీ ప్రభుత్వ రిక్రూట్మెంట్ రిజర్వేషన్ అమలయ్యే బేస్ రూల్ ఏది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ నెంబర్ 22 అనేది. ఇకపోతే రూల్ నెంబర్ 33 ఏం చెబుతుంది అంటే మనకి ఇక్కడ చాలా క్లియర్ గా సింపుల్ గా చూస్తే ఈ 33 అనేది మొత్తము 33 నుంచి 37 వరకు రూల్స్ సీనియారిటీ మరియు ప్రమోషన్ రూల్కి సంబంధించినటువంటి వివరాలను 33 నుంచి 37 వరకు వివరించారు. ఇక్కడ రూల్ నెంబర్ 33 ఏం చెప్తుంది అంటే ఒకసారి చూస్తే ఉద్యోగుల సీనియారిటీ ఎలా నిర్ణయించాలి, ముందుగా ఎవరిని చూపాలి, ప్రమోషన్ కి ఎవరు ఎలిజిబుల్, అన్నింటికి బేస్ రూల్ ఇక్కడ రూల్ నెంబర్ 33 అనమాట. దీన్ని సంక్షిప్తంగా ముందుగా చూసినట్లయితే ఇది ప్రధానంగా 3 భాగాలను కలిగి ఉంటుంది. ఈ రూల్ నెంబర్ 33 ఏం చెప్తుంది అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈజ్ సీనియారిటీ. డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఎవరైతే ముందుగా ఉద్యోగం చేరారో వారే మొదటగా సీనియర్ అవుతారు అని చెప్పే సాధారణమైనటువంటి రూల్ ఏదంటే రూల్ నెంబర్ 33. అలాగే ఇందులో మళ్ళీ ఏబిసి అని ఉన్నాయి. రూల్ నెంబర్ 33A ఒకటి ఉంది. ఆ రూల్ నెంబర్ 33A ప్రకారం ఏం చెప్తుందంటే చూడండి, మనకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయ ఒకే డిఎస్సిలో నియమితులైనటువంటి మనకు సంబంధించినటువంటి రూల్ ఇది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ నెంబర్ 33A ఫర్ డిఎస్సి అపాయింట్మెంట్స్ గురించి ఇక్కడ చెప్తుందండి. సీనియారిటీ షెల్ బి డిటర్మైన్డ్ బై ద ర్యాంకింగ్ అసైన్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ బై ద రిక్రూటింగ్ ఏజెన్సీ. అంటే అప్పుడు రిక్రూట్ అయినప్పుడు ఏదైతే ర్యాంక్ ఉంటుందో మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారము ర్యాంకును బేస్ చేసుకుని తయారు చేయాలని ఇక్కడ మనకు చెబుతుంది. ఇకపోతే రూల్ నెంబర్ 33B సేమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే నెక్స్ట్ ఏం చూడాలి, సీనియర్ ఎవరు నిర్ణయించాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుందండి. ఇక్కడ మెరిట్ లిస్టు, ర్యాంక్ లిస్టు
ఉదాహరణకు ఒకసారి చూడండి, ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాము. ఇదంతా వివరించుకుంటూ పోతే మనకు వీడియో లెంత్ ఆల్రెడీ చాలా ఎక్కువగా అయ్యిందండి, గమనించాలి. ఇకపోతే రోస్టర్ అంటే ఏమిటి, అది ఎన్ని రకాలుగా చేస్తారు అనే విషయానికి వస్తే, గవర్నమెంట్ ఉద్యోగుల్లో రిజర్వేషన్ ఎలా మొదలుతుంది, ఏ పోస్టు ఎవరికి పడుతుంది అన్నది ముందే ఫిక్స్ చేసి పెట్టే సిస్టమ్నే రోస్టర్ అంటారండి. ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే రోస్టర్ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి రోస్టర్ అనేది ఏ పోస్ట్లో ఎవరిని ఉంచాలి అనే రోస్టర్ మన నోటిఫికేషన్ సమయంలోనే ఫిక్స్ చేస్తారు. దాన్ని మనము రోస్టర్ అంటాము. ఇక్కడ రోస్టర్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి 13 పాయింట్ రోస్టర్ అని, ఒకటి 100 పాయింట్ రోస్టర్ అని. 14 కన్నా పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు ఈ 13 పాయింట్ రోస్టర్ వాడతారు, రేర్గా వాడతారు. అలాగే ఇంకా అంతకన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క 100 పాయింట్ రోస్టర్ అనే దాన్ని వాడతారు. సింపుల్ గా చెప్పాలంటే ఏ పోస్టు ఏ కేటగిరీ వారికి ఇవ్వాలి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఉమెన్ ఎక్కడ ఉంటారు అనేది చూపే పట్టికని మనము రోస్టర్ అని చెప్తాము. ప్రధానంగా ఈ 100 పాయింట్ రోస్టర్ను వాడతారు. తర్వాత ఈ రోస్టర్లో 100 కన్నా ఎక్కువైతే సైకిల్స్ కూడా ఉంటాయండి. మళ్ళీ సైకిల్ 1, సైకిల్ 2 అనేది కూడా గమనించాలి. ఒకసారి మనం ఇక్కడ రోస్టర్ పట్టికను గమనించినట్లయితే చూడండి, 100 పాయింట్ రోస్టర్ అండి ఇది. ఓసీ మొదటి రోస్టర్ పాయింట్ ఓసీ ఉమెన్ అండి. రెండవ రోస్టర్ పాయింట్ ఎస్సీ ఉమెన్ అండి. మూడవ రోస్టర్ పాయింట్ ఓసీ జనరల్ వారితో ఫిల్అప్ చేస్తారు. అలాగే బీసీఏ ఉమెన్. అలా 100 పాయింట్ రోస్టర్ ఇక్కడ మనకు ఉంది. ఒకసారి మీరు గమనించండి. ఇది మనకి ఇక్కడ రోస్టర్ పాయింట్ అండి, రిక్రూట్మెంట్ రోస్టర్ పాయింట్. అలాగే రిక్రూట్మెంట్ రోస్టర్ పాయింట్ వేరు, మరియు రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ వేరు అనేది మనం ఇక్కడ గమనించాలి. రెండు ఒకటి కాదు. రిజర్వేషన్ రోస్టర్ అంటే ఏమిటి అంటే, అదే ROR అంటారు దాన్ని. ROR అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రమోషన్లు ఎలా ఇస్తారు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ ఎలా అమలవుతుంది అన్నది నిర్ణయించే దాన్నే మనము ఇక్కడ ROR అని అంటారండి. ఇక్కడ ROR ప్రకారము ఎస్సీ వారికి 15%, ఎస్టీ వారికి 6% ఇవ్వాలని చెప్పేసి మనకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ GOMS నెంబర్ 14/2/2003 తేదీన వారు ఇక్కడ జీవో ఇష్యూ చేశారు. అలాగే PH కు వచ్చేసి 4% రిజర్వేషన్ ఉంటుంది. ఈ PH కూడా GOMS నెంబర్ 42 ద్వారా 19/10/2011 ఈ 4% ఇవ్వాలని చెప్పేసి వారికి కూడా ఇక్కడ జీవో రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ జీవోను గమనించవచ్చు. కానీ ప్రమోషన్లో మాత్రం ఒక ప్రత్యేక రోస్టర్ ఉంటుంది. అది మాత్రమే ఎస్సీ, ఎస్టీ, PH వారికి మాత్రమే ఈ రోస్టర్ ROR లో రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఒకసారి ఇక్కడ మీరు పదోన్నతుల కోసం రోస్టర్ పాయింట్ల విధానం చూసినట్లయితే, ఇది సబార్డినేట్ సర్వీస్ రూల్ 1996 ప్రకారం ఇక్కడ తెలంగాణ ఉంది. ఏ స్టేట్ అయినప్పటికీ కూడా ఏపీకి కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది. మీరు ఇక్కడ రోస్టర్ నెంబర్ 1 గమనించినట్లయితే, మొదటి రోస్టర్ పాయింట్ అన్రిజర్వ్డ్ అంటే ఓసీకి కేటాయించబడింది, అక్కడ ఎవరైనా రావచ్చు. రెండవ రోస్టర్ పాయింట్ ఎస్సీ ఉమెన్ అంటే కంపల్సరీగా ఎస్సీ ఉమెన్ మాత్రమే. ఆమె కింద ఎక్కడో 278 ర్యాంకుల ప్రకారం 1, 2, 3 అని వేసుకుంటూ వస్తే ఆమె ఎక్కడో 13 లేకపోతే 50 ర్యాంకు, 57 ర్యాంకు ఎక్కడో ఒకటి ఉండొచ్చు. ఆమె మొదటి చివరిలో ఎక్కడున్నా కూడా లిస్ట్ లో అంతకుముందు ఎస్సీ వారు ఎవరు లేకపోతే ఆమెకు ఈ యొక్క రెండవ రోస్టర్ పాయింట్ లో కూర్చోబెట్టి ఆ ఎస్సీ ఉమెన్ కు ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అలాగే మనం ఇక్కడ రోస్టర్ పాయింట్లు 100 వరకు గమనించండి. అన్ని చెప్పుకుంటూ పోతే సమయం అనేది సరిపోదండి. ఇక్కడ మీరు గమనించండి 100 పాయింట్ల రోస్టర్ను. ఆ తర్వాత ఓన్లీ ఎస్సీ, ఎస్టీ మరియు PH వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ లో ఎస్సీ, ఎస్టీ ఎంత శాతం ఉందో దాన్ని ఆధారంగా రోస్టర్ పాయింట్లు నిర్ణయిస్తారు. ఉదాహరణగా ఎస్సీకి 15% అయితే ప్రతి 7వ పోస్టుకు ఒక ఎస్సీ రిజర్వ్ అవుతుంది. ఎస్టీకి 6% అనుకుంటే ప్రతి 17వ పోస్టు ఒక ఎస్టీకి రిజర్వ్ అనేది అవుతుంది. రోస్టర్ పాయింట్ ఎస్సీ లేదా ఎస్టీకి పడితే ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగులు మెరిట్ లో టాప్ లో ఉన్న వారికి ప్రమోషన్ ఇస్తారు. మిగతా ఓసీ పాయింట్ల ప్రకారము ఇక్కడ రిక్రూట్మెంట్ ఫిల్ చేస్తారు. అంటే ఇక్కడ అడక్వసి అనే ఒక రూల్ ఉంటుందండి. అడక్వసి ఏంటంటే, చాలినంత మంది ఉద్యోగులు ఉన్నారా లేదా అని తెలుసుకునేదే అడక్వసి. ఒకవేళ ఒక రోస్టర్ లో ఈ ROR ప్రకారము
30 మంది ఎస్సీలు ఉన్నారనుకుంటే ఆ 30 మంది ఎస్సీలు 100లో 15 మాత్రమే ఎప్పుడైతే చేరుకుంటారో, అంటే 100లో పోస్టుల్లో వరుసగా 15 మంది ఎస్సీలు కౌంట్ చేసినప్పుడు 15 మంది ఎస్సీలు వచ్చినట్లయితే అక్కడితోనే వాళ్ళు అడపసికి చేరుకున్నారని చెప్పేసి ఆ రోస్టర్ పాయింట్లు అక్కడితో ఎండ్ చేసి, ఒకవేళ 70కి చేరుకున్నారనుకో, 70 రోస్టర్ పాయింట్కి ఎస్సీలు అందరూ అయిపోయారు, 15 మంది వచ్చారనుకో, ఆ 70 వరకు ఇంకా తర్వాత ఉండేది ఎస్సీ రోస్టర్ పాయింట్లన్నీ కూడా ఓసీ జనరల్ అయిపోతాయి. దాన్నే వాళ్ళు ఆ చివరి పాయింట్కి చేరుకోవడానికి అడక్వసి అంటారు అనేది ఇక్కడ మనము గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ప్రొబేషన్ డిక్లరేషన్ సమయము మరియు కామన్ సీనియర్టీ ఎలా తీస్తారు, నేను ఒక WA టాప్ 50లో ఉన్నాను, ఈ 3-4 ప్రశ్నలు కలిసి మనం ఇప్పుడు ఒకే విధంగా ఒకేసారి సమాధానాలు చూద్దామండి. ఇక్కడ ఒకసారి నేను వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించి కడప డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి సీనియారిటీ లిస్ట్ని ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అంతా లేదు, ఇక్కడ జస్ట్ ఇక్కడ కేవలం ఒక క్లిప్ మాత్రమే ఉంచడం జరిగింది. అలాగే WWDS యొక్క సీనియారిటీ లిస్ట్ను కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఇది కూడా సేమ్ ఒక క్లిప్ మాత్రమే. ఈ విధంగా సీనియారిటీ లిస్ట్ అనేది మనకు ప్రిపేర్ చేస్తారు. వీటి నుండి ఇప్పుడు మనం కామన్ సీనియారిటీ లిస్ట్ను ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉండే ఈ WA మరియు WDS యొక్క సీనియారిటీ టేబుల్ ఆధారంగా ఈ 3 ప్రశ్నలకు ఇక్కడే సమాధానం చూద్దాము. 3 ప్రశ్నలు ఏవాయంటే, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ మరియు WAS యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ సేము, అలాగే ప్రొబేషన్ డిక్లరేషన్ సేము అయినప్పటికీ ఇద్దరిని కలిపి ఎలా ప్రమోషను సాధ్యము, అలాగే టై బ్రేక్ అంటే ఏమిటి, ఒక WA టాప్ 50లో ఉన్నారు, అలాగే మరొక WDS కూడా టాప్ 50లో ఉన్నారు, వీరిద్దరికి కలిపి ప్రమోషన్ ఎలా ఇస్తారు అన్నటువంటి 3 ప్రశ్నలకు ఈ యొక్క చార్ట్ ద్వారానే మనము సమాధానంలో చూడబోతున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మనకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సీనియారిటీ లిస్టు ప్రిపేర్ చేస్తుంది. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి సంబంధించినటువంటి సీనియారిటీ లిస్ట్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ లిస్ట్ అంతా కూడా మనకు ముందుగా రూల్ నెంబర్ 22 ప్రకారము మనకు రిక్రూట్మెంట్ రోస్టర్ అనేది ఉంటుంది. దాని ప్రకారము ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ వాళ్ళు ఎక్కడ ఉంచాలో ఆ రోస్టర్ నెంబరు, రిజర్వేషన్లు అక్కడ తెలియజేస్తాయి. దాని ప్రకారము మనకు ఉద్యోగస్తుల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుందని తెలుసుకున్నాం అక్కడ. అయితే ఇంకోటి, మనము ప్రమోషన్ రూల్స్ లో భాగంగా రూల్ నెంబర్ 33 నుంచి 37 వరకు ప్రమోషన్ రూల్స్ వివరిస్తాయి. అలాగే రూల్ నెంబర్ 33 ఏం చెప్తుంది అంటే, జాయినింగ్ డేట్ ఇస్ ద సీనియారిటీ అని చెప్తుంది. అలాగే రూల్ నెంబర్ 33A ఏం చెప్తుంది, ఒకే డిఎస్సిలో నియమింపబడినటువంటి వారు, అలాగే ఒకే నోటిఫికేషన్ ద్వారా నియమింపబడినటువంటి అభ్యర్థులంతా కూడా వారి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంబంధం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్ అంటే ర్యాంకు ద్వారా నియమించబడతారు అనేటువంటి విషయాన్ని రూల్ నెంబర్ 33A తెలియజేస్తుంది. అలాగే ఆ రూల్ నెంబర్ 33Aను బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఉద్యోగుల యొక్క సీనియారిటీ జాబితాను తయారు చేస్తాయి. ఆ విధంగా తయారు చేసినటువంటి ఈ యొక్క సీనియారిటీ జాబితా ఒకసారి ఇక్కడ పరిశీలించండి. ఇది కేవలము ఊహాత్మకమైనది. మనము ముందు స్లైడ్ లో చూసినటువంటి 2 ఏవైతే ఉన్నాయో, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ మరియు వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఆ 2 కూడా కడప డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి సీనియారిటీ లిస్ట్ అన్నమాట అవి. సో ఈ WA మరియు WDS యొక్క సీనియారిటీ లిస్టు ఇక్కడ ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని కామన్ సీనియారిటీ ఎలా తీస్తారో ఒకసారి ఇక్కడ మనము చూసే ప్రయత్నము చేద్దాము. మొదటగా చూసినట్లయితే ఇక్కడ
డబ్ల్యూఏ యొక్క సీనియారిటీ లిస్టు ఒకవైపు పెట్టుకొని మరియు డబ్ల్యూడిఎస్ యొక్క సీనియారిటీ లిస్టు ఒకవైపు పెట్టుకొని రెండింటిని అందులో ఉన్నటువంటి రోస్టర్ పాయింట్స్ ఆధారంగా ఈ యొక్క కామన్ సీనియారిటీ లిస్ట్ అనేది తయారు చేయడము జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మొదటగా రూల్ నెంబర్ 33 ఏం చెప్తుంది? జాయినింగ్ డేట్ ఈస్ ద సీనియారిటీ. ఎవరైతే ముందు జాయిన్ అవుతారో వారు సీనియారిటీలో ఉంటారు అని సాధారణమైనటువంటి రూల్ నెంబర్ 33 చెబుతుంది. కానీ మనమంతా ఒకే డిఎస్ లో రిక్రూట్మెంట్ అయ్యాం కాబట్టి రూల్ నెంబర్ 33A ఇక్కడ మనకు వర్తిస్తుంది. ఆ 33A ప్రకారము ప్రతి డిపార్ట్మెంట్ వారి అభ్యర్థుల యొక్క సీనియారిటీ లిస్ట్ ను తయారు చేయబడుతుంది. అలా తయారు చేయబడినటువంటి లిస్టే ఈ యొక్క డబ్ల్యూఏ మరియు డబ్ల్యూడబ్ల్యూడిఎస్. ఒకసారి చూస్తే ఇందులో రాము అనేటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ యొక్క పేరు, ర్యాంకు, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలినట్టు కూడా చాలా కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ పనిచేస్తున్న సెక్రటరియట్ నేమ్ ఏమిటి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఏమి, ఇవన్నీ కూడా చాలా కాలమ్స్ ఉంటాయి. అవన్నీ మనకి ఇక్కడ అవసరం లేదని చెప్పి రాయలేదు. ఉదాహరణగా మొదటగా రాము చూసుకున్నట్లయితే రాము యొక్క ర్యాంకు 91, సోము యొక్క ర్యాంకు 100, ఎల్ రమేష్ యొక్క ర్యాంకు 121, 130, 133, 1 ఇట్లా వరుసగా ఉన్నాయి. అలాగే ఇక్కడ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలో రోస్టర్ నెంబర్ 1 ఏ సాత్విక్, రోస్టర్ నెంబర్ 2 కిరణ్, అశోక్, పల్లవి, అక్బర్, స్వాతి, ఇలా మొత్తం 13 వరకు తయారు చేసి ఉంచాం మనము. అయితే ఇందులో ఇప్పుడు మనము కామన్ గా వీళ్ళిద్దరిని ఎలా ఉంచాలి, కామన్ సీనియారిటీలో ఎలా ఉంచాలి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఇప్పుడు వీళ్ళిద్దరు జాయినింగ్ డేటు సేమ్, ప్రొబేషన్ డిక్లరేషన్ డేటు సేమ్. ఎందుకంటే ఒకే రిక్రూట్మెంట్ ద్వారా ఒకే డిఎస్సీలో నియమించబడినారు కాబట్టి మనందరికీ కామన్ గా ఒకేసారి ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి దానికి సంబంధించినటువంటి రూల్స్ అన్ని మనందరికీ కామన్ గా ఒకేసారి ప్రొబేషన్ డిక్లరేషన్ చేశారు కాబట్టి సేమ్ ప్రొబేషన్ డిక్లరేషన్ డేట్ అవుతుంది. జాయినింగ్ డేట్ కూడా సేమ్, దాదాపుగా అందరికీ ఒకే విధంగా ఉంటుంది. దీన్నే మనము ఒకే విధంగా ఉండడాన్ని టై బ్రేక్ అని చెప్పి చెప్తాం. సో టై బ్రేక్ అంటే అదనమాట. ఇలా టై బ్రేక్ అయినప్పుడు నెక్స్ట్ మనకు రూల్ నెంబర్ 33B కూడా ఉంది ఒకటి. ఆ రూల్ నెంబర్ 33B ఏం చెప్పింది అక్కడ? జాయినింగ్ ఇవన్నీ టై బ్రేక్ అయినప్పుడు నెక్స్ట్ ఏజ్ ఫ్యాక్టర్ చూడాలి. ఏం చెప్పింది? నెక్స్ట్ ఏజ్ ఫ్యాక్టర్ చూడాలి, వయసును చూడాలి అని చెప్పేసి అక్కడ మనకు రూల్ నెంబర్ 33B చెప్పింది. దాని ప్రకారం ఇక్కడ మనము బేస్ చేసుకుని కామన్ సీనియారిటీ చూసినట్లయితే రాము ఫస్ట్ వన్. ఇక్కడ రాము యొక్క ర్యాంకు 91, సాత్విక్ యొక్క ర్యాంకు 1. ఇక్కడ ర్యాంకు ఆల్రెడీ కాదు, ఈ డిపార్ట్మెంట్ లో ఈయన సీనియర్, ఈ డిపార్ట్మెంట్ లో ఈయన సీనియర్. బేస్డ్ ఆన్ మెరిట్ కమ్ రోస్టర్ రిజిస్టర్ ప్రకారము వీళ్ళిద్దరు ఇక్కడ సీనియర్ లిస్ట్ లో ఉన్నారు. ఇక్కడ మీరు 91, 100 ఈ మధ్య గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందని కూడా డౌట్ రావచ్చు మీకు. ఈ కేటగిరీ 1 ఎగ్జామ్ ద్వారా 4 ఒకేసారి రిక్రూట్మెంట్ కావడం జరిగింది. అడ్మిన్, పంచాయత్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు, వీళ్ళందరూ కూడా స్లైడింగ్ లో వేరే వేరే డిపార్ట్మెంట్లు చూస్ చేసుకోవడం ద్వారా అలా ఈ ర్యాంకుల మధ్య గ్యాప్ వచ్చింటుంది. అయితే ముందుగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నేను మోడల్ స్కూల్లో పనిచేస్తూ ఉండడం వల్ల అక్కడ మిగతా సీనియర్ ఉపాధ్యాయులు చెప్పినటువంటి సూచనల మేరకు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో టౌన్ లోనే ఉంటుంది. వివిధ కారణాల వల్ల ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పెద్దగా రెండింటికి తేడా ఏం లేదనేది ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ ర్యాంకుల మధ్య తేడా కారణం ఏమంటే వివిధ డిపార్ట్మెంట్లకు స్లైడింగ్ ద్వారా వెళ్ళడం వల్ల ఆ ర్యాంకుల్లో తేడా అనేది వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనము రాము, సాత్విక్ వీళ్ళిద్దరి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఒకటే, ప్రొబేషన్ డిక్లరేషన్ డేట్ ఒకటే, టై బ్రేక్ అనమాట. ఇక్కడ అప్పుడు మనం ఏం చూడాలి? ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ చూడాలి. ఏజ్ లో ఎవరు పెద్ద? ఇక్కడ చూడండి 91, 82 ఉన్న వ్యక్తే ముందు సీనియర్ అవుతాడు కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏ సాత్విక్,
రోస్టర్ నెంబర్ 1 ఇక్కడ గమనించాలి, ఇవన్నీ రోస్టర్ నెంబర్లు. ఆ తర్వాత ఇక్కడ క్యాస్ట్ అనేది మామూలుగా ఉంటుంది, ఇక్కడ డిఓబి అనేది ఉంటుంది. డిఓబి వచ్చి 82. సాత్విక్ WWDS రోస్టర్ నెంబర్ 1, తర్వాత ఎస్సి, తర్వాత 82 వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ గా గమనించాలి. ఇక సెకండ్ ఆయన తర్వాత 1 లో ఎవరున్నారు, ఇక్కడ ఈ రెండు చూసినప్పుడు ఈయన సీనియరు సాత్విక్ అనే అతను. ఇక్కడ చూసినప్పుడు ఈ రోస్టర్ నెంబర్ 1 లో ఉండే వ్యక్తి రాము ఇక్కడ ఇతనికన్నా జూనియర్ అవుతాడు. రాము వచ్చేసి WA. సరే, రెండవ పేరు వచ్చేసి ఇక్కడ మనకు రెండవ సీనియర్ ఎవరైతారంటే రాము WA, రోస్టర్ నెంబర్ 1 BCA 91 డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ కామన్ గా వచ్చేటివే, వీటి గురించి ఒకసారి చూడకుండా ముందు మెయిన్ గా వీటిపైన ఫోకస్ చేస్తూ చూద్దాం. ఇక్కడ ఇక రెండవ సీనియర్ ఎవరవుతారంటే ఇక్కడ రెండవ రోస్టర్ పాయింట్ మనం ఇక్కడ చూడాలి. రెండవ రోస్టర్ పాయింట్ ఎవరున్నారు, ఇక్కడ సోము మరియు కిరణ్. ఈ డిపార్ట్మెంట్ లో ఈయన సీనియర్, ఈ డిపార్ట్మెంట్ లో ఈయన సీనియర్. సో రెండవ రోస్టర్ పాయింట్ లో చూసినట్లయితే ఇక్కడ వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్ 94 88. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కిరణ్ అనే వ్యక్తి మూడవ సీనియర్ అవుతాడు. కిరణ్ ఎవరు, ఇక్కడ WWDS. ఈయన రోస్టర్ నెంబర్ ఎంత 2. ఆ నెక్స్ట్ ఈయన క్యాస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంటుంది, ఈ క్యాస్ట్ పక్కన పెట్టేసేయండి కొద్దిసేపు. ఇకపోతే 4లో ఎవరు, సోముతో పోల్చి నెక్స్ట్ సోము WA, రోస్టర్ నెంబరు 2. ఇకపోతే నెక్స్ట్ మూడో రోస్టర్ లో ఎవరు, రమేష్ అశోక్. ఈ రమేష్ మరియు అశోక్ లో రమేష్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 92, అశోక్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 90. సో 90 ఇస్ ద సీనియర్ కాబట్టి నెక్స్ట్ ఎవరంటే అశోక్ WWDS, రోస్టర్ నెంబర్ 3. నెక్స్ట్ 6 చూసినట్లయితే అశోక్ తర్వాత WWDS, నెక్స్ట్ రమేష్ వచ్చేసి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, రోస్టర్ నెంబర్ వచ్చేసి 3. ఇక నెక్స్ట్ 4వ రోస్టర్ పాయింట్ పక్కన చూసినట్లయితే కే లత WA, అలాగే పల్లవి WWDS. ఈమె డేట్ ఆఫ్ బర్త్ 90. సో ఈమె డేట్ ఆఫ్ బర్త్ 91. సో 90 సీనియర్ కాబట్టి ఇక్కడ మనకు 7 ఎవరు వస్తారంటే లత, కే లత అనే ఆమె ఇక్కడ మనకు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, రోస్టర్ నెంబరు 4, ఈమె సీనియర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పల్లవి తర్వాత సీనియర్ అవుతుంది, WWDS. రోస్టర్ నెంబర్ ఎంత, ఇక్కడ రోస్టర్ నెంబర్ కూడా సేమ్. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ D4 అయిపోయింది. 5వ రోస్టరు డి వరుణ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 94. అలాగే అక్బర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 89. సో ఇక్కడ మళ్ళీ అక్బర్ ఇక్కడ సీనియర్ అవుతారు, WWDS 5. వరుణ్ వచ్చేసి రోస్టర్ నెంబరు 5 ఇక్కడ జూనియర్ అవుతారు. ఇలా వాళ్ళ సీనియారిటీని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ని బేస్ చేసుకుంటూ వెళ్తూ ఇలా మొత్తము 9,973 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లు, అలాగే 3,726 మంది వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ ఉన్నారు. మొత్తం కలిపి 13,699 అవుతారు. ఇలా 13,699
699 మందికి సీనియారిటీ లిస్టు, కామన్ సీనియారిటీ లిస్ట్ ఇక్కడ ప్రకటించడము జరుగుతుంది. ఇలా కామన్ సీనియారిటీ ప్రకటించి ఈ కామన్ సీనియారిటీ లిస్ట్ లో కూడా సేమ్ ఇక్కడైతే ఏ డీటెయిల్స్ ఉంటాయో అవే, క్యాస్ట్ ఉంటుంది, వాళ్ళ ర్యాంక్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళు ఏ సచివాలయం, ఆ డీటెయిల్స్ అన్ని యాజ్ గా అలాగే ఉంటాయి. ఈ డీటెయిల్స్ తో మళ్ళీ మనకు ఒక కామన్ సీనియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అది మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇది ప్రమోషన్ లిస్ట్ కానేది, ఇది కేవలము సీనియారిటీ, కామన్ సీనియారిటీ లిస్ట్ మాత్రమే. ఇది కేవలము మనకు కామన్ సీనియారిటీ లిస్ట్ మాత్రమే అవుతుంది, ప్రమోషన్ లిస్ట్ కాదనమాట. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ ఉంటాయి. మనకు అక్కడ చూసినటువంటి ROR రూల్ రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఓన్లీ SC ST PH వాళ్ళకు మాత్రము రోస్టర్లో ఎక్కడున్నా కూడా ముందుకు వచ్చేసి వాళ్ళు ప్రమోషన్ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కామన్ సీనియారిటీ లిస్ట్ చూసిన తర్వాత రోస్టర్ 100 పాయింట్లకు ఉంటుంది. ఈ 100 పాయింట్ల రోస్టర్ కు ఇక్కడ 100 పాయింట్లు ఉంటుంది. అలాగే కామన్ సీనియారిటీ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఇవ్వాలనుకున్నటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో ఆ డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను బేస్ చేసుకొని మనకు అంతమందికి ఈ యొక్క కామన్ సీనియారిటీ ప్రమోషన్ లిస్ట్ నుంచి తయారు చేసి ప్రమోషన్లు ఇవ్వడం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఓకే, ఆ విధంగా కామన్ సీనియారిటీ లిస్టు 13,699 మందికి తయారు చేస్తారు. అందులో డిపార్ట్మెంట్ల వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తూ ప్రమోషన్స్ ను ఇచ్చుకుంటూ ఫిలప్ చేయడం జరుగుతుంది. అయితే మనకు ఇక్కడ చివరి ప్రశ్న మిగిలింది ఏమంటే, మొత్తము టోటల్ గా WA ప్లస్ WDS ఎంతమంది ఉన్నారు అంటే 9,973 మంది WES ఉన్నారు. WWDS వచ్చి 3,726 మంది ఉన్నారు. ఇది నేను అటెండెన్స్ ని బేస్ చేసుకుని తీసుకోవడం జరిగిందండి, గమనించాలి. టోటల్ గా 13,699 మంది ఉన్నారు. అంటే టోటల్ పరంగా చూసినట్లయితే ఇక్కడ 73% WES ఉంటే 37% వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ ఉన్నారు. అంటే దీన్ని మనము నియర్ గా రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఇది 60% కు దగ్గరగా వస్తుంది. ఎందుకంటే ఇది 3 కాబట్టి దీనికి ముందు ఫిగర్ వేసుకోవాలి, 37 కాబట్టి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ 40 కాబట్టి. సో ఇది 40% కు రౌండ్ గా వస్తుంది దాదాపుగా. ఈ పర్సంటేజ్ మన మిత్రులు అడిగారు కదా, మనకు వాళ్ళు WA వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, WWDS వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇందులో ఈ యొక్క రేషియో అనేది చాలా వ్యత్యాసంగా ఉంది. అయితే ఈ రేషియో ప్రకారము ప్రమోషన్స్ ఇస్తారు అని చెప్పడం అయితే అక్కడ కమెంట్ చేయడం జరిగింది. దీనికి సమాధానంగా చూసినట్లయితే మనకు అక్కడ రూట్ మ్యాప్ ఫైల్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారంగా కామన్ సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. కామన్ సీనియారిటీ లిస్ట్ అంటే ఆల్రెడీ మనం చూసాము, వరుసగా WA WDS ఒక్కొక్కసారి 2 WDS రావచ్చు, 3 WES రావచ్చు, బేస్డ్ ఆన్ సీనియారిటీ వాళ్ళు వస్తారు. ఆ విధంగా కామన్ సీనియారిటీ లిస్టు తయారు చేసి ఎంతమందికి ఎలా 13,699 మందికి తయారు చేసి ఎన్నైతే ఖాళీలు ఉంటాయో రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తూ అక్కడి నుంచి ఆ కామన్ సీనియారిటీ లిస్ట్ నుంచి తీసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే అలా చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి రూరల్ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొద్దిగా నష్టం కలిగేటువంటి మాట ఇక్కడ వాస్తవం. అలాగే దీన్ని సమన్వయం చేయాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్య ఏమంటే, దీన్ని సమన్వయంగా ఇద్దరికి చేయాలంటే కామన్ సీనియారిటీ బదులుగా ఇక్కడ మనకు స్పెషల్ జియో అనేది గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఆ జియోలో ఇక్కడ మనకు ప్రమోషన్ రేషియో మెథడ్ అనేటువంటి ఒక పాయింట్ను ఇన్క్లూడ్ చేసినట్లయితే కనుక మనకు ఇద్దరికి న్యాయం అనేది ఇక్కడ జరుగుతుంది అనేది విషయం మనము గమనించాలండి. ఒకసారి చూసినట్లయితే కామన్ సీనియారిటీ ప్రకారము మొత్తము ఒకే విధంగా ఇద్దరికి కలిపి ఇస్తే మనకి ఇక్కడ మొదటగా చూసినట్లయితే ఒక 20% ప్రమోషన్స్
ఇస్తున్నారు అనుకుంటే మొత్తము ఈ 13,699లో 20% ప్రమోషన్స్ ఇచ్చినట్లయితే ఇద్దరికి కలిపి కూడా ఇక్కడ మనకు 2,690 ప్రమోషన్స్ అనేటివి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది కామన్ సీనియర్ ప్రకారం ఇస్తే ఇందులో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంటారు, అలాగే వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇద్దరు కూడా ఇందులో ఉండడం అనేది ఇది కామన్ ప్రమోషన్ లిస్ట్ అండి ఇది. అయితే అలా కాకుండా మన మిత్రులు అనుకున్నట్లుగా ఇక్కడ ఈ యొక్క రేషియో మెథడ్ ఫాలో అయినట్లయితే, ప్రభుత్వం అంగీకరించి రేషియో మెథడ్ మెన్షన్ చేసినట్లయితే ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఇక్కడ 2 రకాలైనటువంటి మన మిత్రులు చెప్పినటువంటి 70-30% ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన చెప్పారు. దాదాపుగా అది చూసుకున్నట్లయితే ఒక క్యాల్కులేషన్ ప్రకారం ఇక్కడ 60% 40% కింద వస్తారు. అయితే నేను 2 కూడా ఇక్కడ వేశాను, ఒకసారి చూడండి. 70% 30% ఇచ్చినప్పుడు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు 1883 మందికి ఇక్కడ ప్రమోషన్ రావడం జరుగుతుంది. అలాగే వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి ఇక్కడ 807 మందికి ప్రమోషన్ రావడం అనేది జరుగుతుంది. అలాగే 60-40% లో చూసినప్పుడు వెల్ఫేర్స్ కి, రూరల్ వెల్ఫేర్ కు 1614 పోస్టులు, అలాగే వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి 1076 పోస్టులు ప్రమోషన్ ద్వారా రావడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే మనకు ఈ 25% ప్రమోషన్స్ ఇచ్చినట్లయితే కామన్ సీనియారిటీలో అయితే 3,425 ప్రమోషన్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం రేషియో ప్రకారం ప్రభుత్వం ఒకవేళ ఇచ్చినట్లయితే 70-30 ప్రకారం చూసుకుంటే 2,397 వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇక్కడ 2,397 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు ప్రమోషన్ రావడం జరుగుతుంది. 30% గా 1027 మందికి ఇక్కడ ప్రమోషన్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి రావడం అనేది జరుగుతుంది. ఈ 25% లో 60-40% గా చూసుకున్నట్లయితే 2,055 మందికి WEA, అలాగే 1,370 మందికి ఇక్కడ మనకు WWDS వారికి ప్రమోషన్ రావడం అనేది జరుగుతుందండి. అయితే ఈ 30% ప్రభుత్వం బాగా దయించి మన మీద మనకు మంచి చేయాలనే ఉద్దేశం ఏదైనా ఉండి 30% మనకు ప్రమోషన్ ఇస్తే 4,110 పోస్టులు మనకు ప్రమోషన్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కామన్ సీనియారిటీగా ఇస్తే ఇందులో ఇద్దరు ఉంటారు, గమనించాలి. అలాగే కాకుండా మనకు ఈ యొక్క ఏదైతే ఈ రేషియో మెథడ్ ఉందో, రేషియో మెథడ్ ప్రకారం వచ్చినప్పుడు 70% వచ్చినప్పుడు 70-30% లో చూస్తే 2,877 మంది WEA, 1,233 మంది WWDS కు ప్రమోషన్ రావడం అనేది జరుగుతుందండి. అలాగే 60-40% లో చూసినట్లయితే 2,466 మంది WEA లకు, 1,644 మంది WWDS లకు ఇక్కడ ప్రమోషన్ రావడం అనేది జరుగుతుందండి. ఏదేమైనప్పటికీ హోప్ ఫర్ బెస్ట్, అంటే 30% ఇస్తుందా అనే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో 30% ఇస్తుందా అంటే చెప్పలేం, కేవలము చెప్పలేనటువంటి విషయము. కేవలం అట్లీస్ట్ ఒక మనకు 20% ప్రమోషన్ ఇచ్చినా సరే మనకు ఒక వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు 1883 మంది పోతారు ప్రమోషన్ ద్వారా. అలాగే వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ 807 మందికి ప్రమోషన్ వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో 25% తో చూసినట్లయితే మొత్తంగా 3,425 మంది వెళ్తారు. అందులో మీరు ఇక్కడ ఈ సంఖ్యను చూడవచ్చు. ఒకసారి దీన్ని గమనించినట్లయితే మీకు తెలుస్తుంది ఏ పర్సెంటేజ్లో ఏమిస్తే ఏ పర్సెంటేజ్లో ఎంతమంది వెళ్తారనేది ఈ యొక్క మనకు ఈ చార్ట్ ద్వారా తెలుస్తుందండి. ఇకపోతే డిస్టిక్ ఎన్ని వస్తాయి అనేటువంటి విషయం చూసినట్లయితే మీరు ఒక రఫ్ గా క్యాల్కులేషన్ వేసుకోవచ్చండి. 13 జిల్లాలు మొత్తము మనకు ఎస్ట్వేల్ డిస్టిక్ కాబట్టి. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఇప్పటి వరకు మొత్తం చెప్పినటువంటి ఈ సమాచారం ద్వారా మీ అందరికీ దాదాపుగా 90% అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సమాచారం అంతా కూడా మన సీనియర్ల ద్వారా, కొద్దిమంది నాకు పరిచయం ఉన్నటువంటి సీనియర్ల ద్వారా తెలుసుకున్నటువంటి సమాచారం అండి. అయితే ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మన్నించగలరు, అది కూడా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇకపోతే మరి ముఖ్యంగా చివరిగా కోరేది ఒక్కటేనండి, మీరు తప్పనిసరిగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మీరు పార్ట్ 1 చూడండి, అలాగే పార్ట్ 2 వీడియో చూడండి, తర్వాత పార్ట్ 3 చూడండి. ముఖ్యంగా
మీ అందరినీ రిక్వెస్ట్ చేసే విషయం ఒకటే, ఇప్పటివరకు మన మిత్రులందరూ వీడియోలు చూశారు, అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ వీడియోలో ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియోల కింద కమెంట్ చేయండి. వాటిలో ఏదైనా తప్పులు దొరికినట్లయితే నెక్స్ట్ వీడియోలో సరిదిద్దే ప్రయత్నము చేద్దాము. అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకు లైక్ చేసి అలాగే మన మిత్రులందరికీ షేర్ చేయాల్సిందిగా నా యొక్క మనవి అండి. నెక్స్ట్ వీడియోలో మన మిత్రులైనటువంటి వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వారు తెలియజేయడం జరిగింది. వారి యొక్క సమస్యలపైన వీడియో చేయాలనుకుంటున్నాను. దయచేసి మీరు నెక్స్ట్ వీడియో ఏం చేయాలో, ఏ విధంగా చేస్తే బాగుంటుందో దయచేసి కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. దాని ప్రకారం మనము వీడియోలు చేయడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.